నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్లో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల వ్యవధిలో ప్రధాన నిందితుడితో పాటు 5గురిని అరెస్టు చేశారు. పాత కక్షలతోనే టీడీపీ కార్యకర్త నీతురాజును హత్య చేశారని ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. నిందితులు తామున్న ప్రాంతానికి నీతురాజును పిలిపించి హత్య చేసి పరారయ్యారని అన్నారు. 10 ప్రత్యేక బృందాలతో గాలించి పట్టుకున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. నిన్న నెల్లూరు జిల్లాలోని రామకోటయ్య నగర్ సెంటర్లో సాయంకాలం 5:30 గంటలకు ఒక వ్యక్తి హత్య చేయబడినాడు. అతని పేరు శేఖర్ రీతిరాజు. ఒక అతను 23 సంవత్సరాలు. అతన్ని కొందరు దుండగులు అతన్ని హత్య చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఆ హత్య తెలిసిన వెంటనే ఆ లోకల్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు, క్రైమ్ డిఎస్పీ గారు అందరూ కూడా గరుడు స్మిత్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిని ఎవరు హత్య చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలా 2 నెలల గ్యాప్ వచ్చిన తర్వాత నిన్న రీసెంట్ గా అతను పిలిపించి తాగి ఉన్న మైకంలో వీళ్ళు బాగా దురవ్యసనాలు బాగా అలవాటు పడుతున్నారు. అందరూ కూడా మైకంలో అతనితో మాట్లాడాలని పిలిపించి అతను వాళ్ళిద్దరి వద్ద ఉన్న కత్తులతోటి అతన్ని పడడం జరిగింది. షేక్ రెహమాన్, చంద్రగిరి శ్రీనివాసులు అలియాస్ వాసు, షేక్ అస్మిత్ ఈ ముద్దాలందరూ కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు మేము పట్టిన 10 టీముల్లో కూడా అందరూ కూడా క్షుణ్ణంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళని అంతా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మేము ముందు చూపించాము. తాగి ఎట్లాంటి చేసే వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే వాళ్ళు బిసిమీరు ఏమన్నా మిగతా వ్యసనాలకు అలవాటు పడి చేస్తే కనుక వాళ్ళ మీద కూడా ఎక్స్టర్నమెంట్ యాక్షన్, పీడీ యాక్ట్ చట్టాల కింద పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది.